రాబోయి చందమామ శ్రీ ఆంజనేయం భజే వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం ज्योतिश्चमे सुवश्चमे प्राणश्चमे अपानश्चमे ज्ञानश्चमे सुश्चमे चित्तञ्चमे आधीतञ्चमे वाच्चमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रञ्चमे दक्षश्चमे बलञ्चमे నిన్ను భరత్ని వేరు చేయటం ఇక ఎవ్వరి తరమూ కాదమ్మా. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ కలిపే ఉంచుతాడు. మిమ్మల్ని ఎప్పటికీ వేరు చేయడమ్మా, వేరు చేయడు. భరత్ ఇప్పుడు బ్రతికే ఉన్నాడని తెలిసింది కదా, ఇక మనం వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే భరత్ని మనం దక్కించుకోవాలి. మేడం, మీరప్పుడే గుడికెళ్ళి వచ్చేసారా? అదేంటి మేడం ఇంత తొందరగా వచ్చేశారు? కాసేపు ఉండి చక్కగా గుళ్ళో దర్శనం చేసుకుని 4 మాటలు మాట్లాడుతూ అక్కడే కాస్త టైంపాస్ చేయాల్సింది కదా. ఒకరికొకరు అలా కూర్చుని మాట్లాడితేనే కదా మీ మధ్య ప్రేమ పెరిగేది. ఏంటో మేడం, మీకన్నీ నేనే చెప్పాలి. ఏంటి మేడం, కప్పని తినడానికి కాచుకున్న పాములాగా అలా చూస్తూ ఉన్నారేంటి మేడం? మేడం 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 వదలండి మేడం. నిజం చెప్పవే, నేను భరత్ని తీసుకుని గుడికెళ్తున్నానన్న విషయం ఆ చంద్రికకి ఫోన్ చేసి చెప్పింది నువ్వే కదా? మేడం నేనెందుకు చెప్తాను మేడం? లేకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? ఏదో పని కట్టుకున్నట్టు వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు చెప్పు? నిజం చెప్తావా లేదా? మేడం నాకు నిజంగా తెలియదు మేడం. కావాలంటే నా ఫోన్ చూసుకోండి. ఏయ్, నీ సంగతి నాకు తెలిసే. నువ్వు ఆల్రెడీ ఫోన్ నంబర్ డిలీట్ చేసేసే ఉంటావు. నీ సంగతి నాకు తెలీదా? నేను కావాలనుకుంటే కాల్ లిస్ట్ తీసి మొత్తం నీ బయోడేటా అంతా బయట పెడతాను. మేడం నిజంగా నాకే పాపం తెలియదు మేడం. ఇదిగో మీరు బయటకు వెళ్ళారు కదా, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తారని అలా బజార్కి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగొస్తున్నాను మేడం. నిజం మేడం, నా మాట నమ్మండి. ఇంతకీ ఏమైంది మేడం? చంద్రిక అక్కడికి వచ్చిందా? చంద్రిక అక్కడికి వచ్చింది. అది భరత్ని చూసి నా భర్త అని పెద్ద గొడవ చేయడం కూడా అయ్యింది. అయ్యో అలా జరిగిందా? ఏయ్,
మరీ ఓవర్ డ్రామా చేయకు. ఇది ఖచ్చితంగా నీ పని. అయ్యో మేడం, ఎందుకు మేడం నన్ను అనవసరంగా అనుమానిస్తారు? అయినా నా కూతురు మీ చేతిలో ఉందని తెలిసి కూడా నేనెందుకు కెలుక్కుంటాను చెప్పండి? నేను మొదటి నుంచి చెప్తున్నా, రహస్యం దాస్తే దాగిపోయే మ్యాటర్ కాదు మేడం, ఎప్పటికైనా బయట పడాల్సిందేనని చెప్తూనే ఉన్నాను. మీరే నా మాట వినిపించుకోలేదు. అయినా ఆవిడ ఎక్కడో మీరెక్కడో లేరు కదా, ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉన్నారు. ఆ మాత్రం కంట పడకుండా ఎలా ఉంటారు మేడం? ఏదో మీ పిచ్చి కానీ ఒక మనిషిని దాచడం అనేది ఇంపాసిబుల్ మేడం. ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట బయటపడతారు. ఇంతకీ ఏం జరిగింది మేడం? ఏం జరగకూడదో అదే జరిగింది నీరజ. తను భరత్ని చూసి నా భర్త అని గుర్తుపట్టి నానా రచ్చ చేసింది. మరి భరత్ బాబు గుర్తుపట్టాడా మేడం? లేదు, తను గుర్తుపట్టలేదు కాబట్టే నేను బతికిపోయాను. కానీ భరత్ బతికున్న విషయం దానికి తెలిసిపోయింది. ఆ చంద్రిక ఊరుకోదు, ఎలాగైనా సరే నా మీద అటాక్ చేయాలని చూస్తుంది. భరత్ని తిరిగి దక్కించుకోవడానికి తన ప్లాన్ తను చేస్తుంది. అంటే ఇక్కడున్నది భరత్ కాదు, విజయ్ అని చెప్పేశారు కదా మేడం. మనం చెప్తే అది నమ్మేంత పిచ్చిది కాదు. ఖచ్చితంగా దాని అనుమానాలు దానికుంటాయి. ఆ అనుమానాలు నిజమని తెలిసే లోపల నేనే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి భరత్ని ఇక్కడి నుంచి తప్పించాలి. పొరపాటును కూడా భరత్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. నిజం చెప్పండి నీరజ గారు, అసలు నేను ఎవరు? నన్ను చూసి నా భర్త అని ఆ చంద్రిక ఎందుకు అంటోంది? మీనాక్షి గారేమో నా కొడుకు అంటోంది. ఇక్కడ చూస్తేనేమో రుద్రాణి నాకెవరూ లేరు, నాకు రుద్రాణి తప్పి ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం? నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మీరు మొదటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, నిజం చెప్పండి. నన్ను అడుగుతారేంటి బాబు? అయినా ఇవి మీ సమస్యలు, మీ గొడవలు, మధ్యలో నాకెందుకు? నేను ఇంట్లో మనిషిని కాదు. తెలివిగా తప్పించుకోవాలని చూడొద్దు. మీరు ఇంట్లో మనిషిని అని మీ నోటితో మీరే చాలాసార్లు అన్నారు. ఆ విషయం మీద రుద్రాణితో చాలాసార్లు పోట్లాడారు కూడా. అలాంటప్పుడు నిజం చెప్పమని అడిగేసరికి ఇప్పుడు ఇంట్లో మనిషిని కాదు అని తప్పించుకుంటారేంటి? ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలియదు కదా బాబు. తెలిస్తే అసలు నేను మాట్లాడేదాన్నే కాదు. దయచేసి నిజం చెప్తారా చెప్పరా? చూడు నీరజ, ఇంత జరిగిన తర్వాత భరత్ ఊరికే ఉండడు. నిజమేంటో తెలుసుకోవాలని నిన్ను క్రాస్ చెక్ చేస్తాడు. నీ దగ్గరకొచ్చి అడుగుతాడు. నేను చెప్పింది నిజమో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు. నువ్వు ఏం చెప్తే భరత్ ఇప్పుడు అదే నమ్ముతాడు. పొరపాటున నా గురించి ఏదైనా నెగటివ్గా చెప్పినా, తను భరత్ అని నిజం చెప్పినా నీ కూతురు ప్రాణం మొదట పోతుంది. దాని తర్వాత నీ ప్రాణం పోతుంది. బాగా ఆలోచించుకో. మరి నిజం చెప్పి నీ కూతురు ప్రాణాలు తీసుకుంటావో, లేదంటే నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేసి నువ్వు నీ కూతురు బతికిపోతారో బాగా ఆలోచించుకోండి. అర్థమైందా? నేను మొదటి నుంచి ఇక్కడే ఉన్నమాట నిజమే. నాకు తెలిసినంత వరకు చెప్తాను బాబు. ఏంటో చెప్పండి. మీకు రుద్రాణి ఏదైతే చెప్పిందో అదంతా నిజమే బాబు. నిజంగానే మీకెవ్వరూ లేరు. మీరు రుద్రాణి నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మరి ఆవిడెందుకు నన్ను చూసి ఏదేదో పేరుతో భరత్ భరత్ అని పిలుస్తుంది? ఆవిడ భర్త భరత్ కూడా అచ్చు మీలాగే ఉండేవాడు. నిజానికి ఆవిడ భర్త చనిపోయాడు. మిమ్మల్ని చూసి బహుశా తన భర్త అనుకుని గొడవ చేసుంటుంది. మీకు నిజంగా యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది రుద్రాణియేనండి. ఆ రుద్రాణి లేకపోతే మీరెక్కడుండేవాళ్ళో. ఆ చంద్రిక చెప్పేవన్నీ అబద్ధాలు. తను చేసేదంతా మోసం. ఏదో రకంగా మిమ్మల్ని తన భర్త అని చెప్పి తన వైపుకి లాక్కోవాలని చూస్తోంది. ఇదంతా కాదండి. మీకు రుద్రాణి గారు ఏం చెప్తే అదే నిజం. మీరు అదే నమ్మకంతో ఉండండి. ఇక ఇంతకంటే నన్నే అడక్కండి ప్లీజ్. చూడు నీర్జా, నువ్వు చాలా తెలివైన దానివి. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ కూతురు ప్రాణాలు పోతాయని నీకు బాగా తెలుసు కదా. అందుకే చాలా బాగా కవర్ చేశావు. ఇలాగే మెయింటైన్ చేయి నీర్జా. నువ్వు నీ కూతురు ఇద్దరు సేఫ్గా ఉంటారు. చెప్పింది అర్థమైందా? గుడ్ గర్ల్. నన్ను క్షమించు చంద్రిక. నాకు వేరే దారి లేక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా కన్న బిడ్డ ప్రాణం కూడా పోయేలా ఉంది. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి అబద్ధం ఆడాను. నన్ను క్షమించు. అరే చంద్రిక గారు, మీరెప్పుడొచ్చారు? అయ్యో, ఏమైందంటే ఎందుకు చంద్రిక గారు అలా బాధపడుతున్నారు? బాబు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చనిపోయాడనుకున్న నా కొడుకు భరత్ బ్రతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? ఏంటండి మీరనేది? మీ అబ్బాయి బతికే ఉన్నాడా? నిజమా? అవును భరత్ చంద్ర గారు, నిజం. ఇంతకు ముందే ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఈ రోజు నాతో పాటు మా అత్తయ్య గారు కూడా చూశారు. చెప్పండి అత్తయ్య, ఆయన బ్రతికే ఉన్నారు కదా? ఆయన నా భర్తే అని మీరు కూడా నమ్మారు కదా? చెప్పండి అత్తయ్య. అవును బాబు, నిజం. మొదట తను చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను. చూడటమే కాదు, కనిపించింది నా కొడుకే అని ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావు. అలాగా? ఎవరండి? ఇప్పుడు ఎక్కడున్నారు? అతను ఎవరో కాదండి. ఆ రోజు దొంగ మీ దగ్గర పర్స్ కొట్టేసి పారిపోతూ ఉంటే ఆ పర్స్ తీసుకొచ్చి మీకు హెల్ప్ చేశారే విజయ్. విజయా? అతని పేరు విజయ్ కాదండి, భరత్. అవునా? అదేంటండి? మీ భర్త అంటే మరి తనకు ఆల్రెడీ పెళ్ళయిందని. ఆవిడ పేరు రుద్రాణి తన భర్త అని చెప్పింది. అదే బాబు, అదే మాయ. ఆ రుద్రాన్ని మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉంది. నా కోడలి జీవితంలో నిప్పులు పోస్తూనే ఉంది. మొదటి నుంచి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని వాడి వెంట పడుతూ ఉంది. అరే, వాడికి పెళ్ళయి ఒక పాప ఉన్నా కానీ ఇంకా వాడే కావాలని వాడి చుట్టూ తిరుగుతోంది. దాన్ని చీకొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశాం. అయినా కానీ
మా వెనకాల గోతులు తవ్వుతూ ఆఖరికిదిగో ఇంత పని చేసింది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది నా కొడుకు కాదు బాబు. ఆ బ్లాస్టింగ్ ని క్రియేట్ చేసింది ఆ రుద్రాణియే. నా కొడుకుని అక్కడి నుంచి తప్పించి ఎవరిదో శవాన్ని అక్కడ పడేసి మా అందరినీ మోసం చేసింది. నా కొడుకుని తన వల్ల వేసుకుంది. అది సరే అండి, మరి ఆ అమ్మాయి అలా చేసింది సరే, మరి అతనికైనా తెలియాలి కదా. తను మోసపోయాను అని తెలిసిన తర్వాత కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గరికి రావాల్సింది, మిమ్మల్ని కలవాల్సింది కదా. నా దురదృష్టం అదేనండి. నా భర్తకి గతం ఏదీ గుర్తులేదు. అందుకే ఆ రుద్రాణి ఏం చెప్తే అదే నమ్ముతున్నాడు. ఇదిగో ఇప్పుడు కూడా ఆయన్ని గుళ్ళోనే చూసాం. మా ఇద్దరిని చూసి కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయనకి రుద్రాణితో పెళ్ళైందని, తను రుద్రాణి భర్త విజయ్ అని గట్టిగా నమ్ముతున్నారు. అంతలా మార్చేసిందండి. ఏంటండి మీరు ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఇదేమీ చిన్న విషయం కాదు. వెళ్ళండి, వెళ్ళి ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భర్త భరత్ గారిని మీ ఇంటికి తెచ్చుకోండి. అదే ఆలోచిస్తున్నాను బాబు. ఆ రుద్రాణి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మా భరత్ ని మాకు కాకుండా చేస్తోంది. ఏంటండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేది? మీరేం భయపడకండి, మీ వెనకాల నేనున్నాను. మీరు వెళ్ళి మీ అబ్బాయిని తెచ్చుకోండి. ఎవరేం చేస్తారో అది కూడా చూద్దాం. ఏమన్నా లీగల్గా ఉంటే పోరాడడానికి రెడీగా ఉందాం. చంద్రిక గారు, మీరు ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. అవునత్తయ్య, మనమెందుకు భయపడాలి? రండి వెళ్దాం. మీరా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ముందు బయటకెళ్ళండి. నా భర్త నాతో పంపించు. నా భర్త నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏమండి? భరత్ గారు, భరత్ గారు! ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు చంద్రిక? ఇక్కడ మీ భరత్ లేడు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయాలని చూడకు. భరత్ లేడా? భరత్ లేకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఉన్నది భరతే. మాకంతా తెలుసు. నువ్వు ముందు తన్ని బయటికి పిలు. భరత్! భరత్! చూడండి, మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నది నా భర్త విజయ్. అర్థమైందా? మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చేశారంటే మర్యాదగా ఉండదు. ఆల్రెడీ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మిమ్మల్ని లోపల వేయించాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు కోర్టులు కొత్త అనుకున్నావా లేక పోలీస్ స్టేషన్లు కొత్త అనుకున్నావా? నేను ఒక లాయర్ని, ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు లాయర్ అయితే నేను పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నిన్ను ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చంద్రిక. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా భర్తని మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ భర్త? నీ భర్త చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. నీ భర్త చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకున్నావు. అతని డెత్ సర్టిఫికెట్ కూడా నీ దగ్గర ఉంది. ఇదంతా నువ్వు చేసిన మాయ. నా భర్త మీద నువ్వు మనసు పడ్డావు. ఆయన్ని దక్కించుకోవడం కోసం ఈ కుట్ర పన్నావు. ఆ రోజు బాంబ్ బ్లాస్టింగ్ లో నా భర్త చనిపోయినట్టుగా అందరి ముందు నాటకం ఆడి ఎవరిదో శవం తీసుకొచ్చి అక్కడ పడేశావు. అదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా?
అవునా? అంత తెలిసిన దానివైతే మరి ఇన్ని రోజులు ఏం చేశావు? అప్పుడే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. మరి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడొచ్చేసి నా భర్తని పట్టుకొని నీ భర్త అంటావేంటి? చూడు చంద్రిక, నీ భర్త చనిపోయాడు. ఇక్కడున్నది విజయ్, ఆయన నా భర్త. ఎవరిని మోసం చేస్తున్నావు రుద్రాణి? నా కొడుకు నీ భర్త ఎలా అవుతాడు? అసలు ఆయన మీ కొడుకే కాదు, భరత్కి విజయ్కి దగ్గర పోలికలున్నాయి. అందువల్లే మీరు పొరపాటు పడుతున్నారు. అసలు భరత్ అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు కదా. అలాంటి నేను మరో పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం తను భరత్ లాగే ఉండడం వల్లే. భరత్ పోలికలతో ఉన్నాడు కాబట్టి తనని నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో మా వెడ్డింగ్ కార్డ్ చూడు. ఇంకా ఆలస్యం చేయొద్దు విజయ్. మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. రేపే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. ఎంత ఖర్చైనా సరే మన ప్రయాణం రేపే. అన్ని ఏర్పాట్లు చేస్తాను. రుద్ర, మనం వెళ్లే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. ఎవరు విజయ్? చంద్రిక. చంద్రిక, చంద్రిక త్వరగా రా. ఏమండి?